శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ రాజశ్యామల సహిత దశ మహావిద్య స్వర్ణ దేవాలయ సంకల్పకర్త బ్రహ్మశ్రీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సహస్ర చండీ యాగంలో ఎలా పాల్గొనాలో విధి విధానాల గురించి ప్రత్యేక పూజల గురించి వివరించడానికి మన ఐ డ్రీమ్ ప్రేక్షకులతో పంచుకోవడానికి మన ముందుకొచ్చారు. శ్రీమాత్రే నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామల సహిత దశ మహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్ప సన్నిధానం నుండి ఈరోజు భక్తులందరికీ ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు. సహస్ర చండీ యాగంలో ఎలా పాల్గొనాలి, ఏమిటి స్వామి విధానము అని ప్రతిరోజు చెప్తున్నాను. అదే మాదిరిగా ఈరోజు కూడా మీ అందరికీ కూడా తెలియచేసే అంశం ఏంటంటే, ఏదైనా యాగము కానివ్వండి, యజ్ఞము కానివ్వండి, ఇవన్నీ కూడా చేయాలి అంటే ముందుగా ఆ పరదేవత అనుగ్రహం కొరకు చేసేటువంటి ఈ కార్యక్రమాలలో ఏ యాగమైతే సంకల్పం చేస్తున్నామో, ఉదాహరణకి చండీ అమ్మవారికి సంబంధించి సహస్ర చండీ యాగం చేస్తున్నాం, దాన్ని నిర్వహణ చేయడానికి కావలసినటువంటి ఒక మూలమంత్ర అనుష్ఠానము, దానికి సంబంధించిన విధి విధానాలు అనేటువంటిది ముందుగా దీక్షగా చేసి, తర్వాత యాగశాల ప్రవేశము, ఈ కార్యక్రమాన్ని మనం ఏ విధంగా నిర్వహణ చేయాలనేటువంటి దానికి కావలసిన ధనద్రవ్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. సహస్ర చండీ యాగం ఈరోజు సహజంగా ఒక చండీ హోమం చేసుకోవాలంటే ప్రముఖ ఆధ్యాత్మికమైన క్షేత్రాలలో ఎక్కడైనప్పటికీ కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేస్తే 1500 రూపాయలు లేదా 1000 రూపాయల నుండి అర్జిత సేవ అనేటువంటిది ఉంటుంది. మరి సహస్ర చండీ యాగము చెయ్యాలి అంటే 1500 రూపాయలు ప్రకారంగా సహస్ర పారాయణ చేయాలంటే లక్షల్లో ఖర్చు వస్తుంది. అలాంటిది మనం ఒక పేరుతో ఒక వ్యక్తి టికెట్ తీసుకుంటే 1500 రూపాయలు పడినప్పుడు ఒక చండీ యాగానికి సహస్ర చండీ యాగం చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది? అలా మరి అందరి భక్తుల దగ్గర నుండి వచ్చేటువంటి ఒకళ్ళ పేరుతోటే యాగం చేయరు కదా. ఈ మాదిరిగా సహస్ర చండీ యాగం ఒక వ్యక్తి చేయించుకోవాలంటే అన్ని లక్షలు ఖర్చు పెట్టలేరు కదా. కాబట్టి మనం నిర్వహించేటువంటి దాంట్లో లక్షలు ఖర్చు పెట్టమని నేను చెప్పట్లేదు. ఇక్కడ స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం కోసం లోకక్షేమార్థం 16 అడుగుల రాజశ్యామల అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంది. భక్తులకు కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై విరాజిల్లుతూ అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంది. నేను కొంతకాలం వరకు యాగశాలకి ఎవరిని రావద్దు, అనుష్ఠానాలు ఉన్నాయి, దయచేసి విలువైనటువంటి నా యొక్క అనుష్ఠానము, అదే మాదిరిగా స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పం కోసం చేసేటువంటి హోమాలు, ఇవన్నీ కూడా భక్తులు ఎక్కువగా ఇక్కడికి రద్దీ ఏర్పడినప్పుడు చేయవలసినటువంటి కార్యక్రమము స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం. ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్వహణ చేయడానికి అమ్మవారు, నేను, అమ్మవారికి సంబంధించిన మూలమంత్ర అనుష్ఠానము, ఇవి జరుగుతూ ఉన్నప్పుడు తప్పకుండా అనుకున్న సంకల్పం ప్రకారం అనుకున్న సమయానికి ఆలయం పూర్తవుతుంది. అలా కాకుండా ఇక్కడికి భక్తులు అధికంగా వచ్చినప్పుడు వాళ్ళకు ఉండబడేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని వాళ్ళకి కలిగినటువంటి సందేహాలు నివృత్తి, ఇక్కడికి రండి, ఈ కార్యక్రమాలు చెయ్యండి అని చెప్పినప్పుడు ఎక్కువ మొత్తంలో భక్తులు ఇక్కడికి రావటము, తద్వారా కార్యక్రమానికి ఆటంకం రావటం అనేటువంటిది జరిగినందువల్ల ఆ అనుష్ఠానం, నేను ఏదైతే సహస్ర చండీ యాగం దీక్ష కోసం చేసుకున్నటువంటి ఆ అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇబ్బంది అవుతుందని కొంతకాలం రావద్దు అని చెప్పడం జరిగింది. నిన్నటి ఎపిసోడ్లో తెలియచేశాను. మరలా పౌర్ణమి, అమావాస్యకు తీర్థాలు ఖచ్చితంగా ఇవ్వడానికి నా దీక్షా సంబంధమైన అనుష్ఠానాలు ఇవన్నీ కూడా నేను కొంత వెసులుబాటు చూసుకొని, భక్తులందరూ కూడా పదే పదే మనల్ని అడుగుతూ ఉన్నారు. ఆ మాదిరిగా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలలో మనం అందరం కూడా భాగస్వాములై ముఖ్యంగా చేయవలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంటికొక పువ్వు ఈశ్వరుడికొక మాల అన్నట్లుగా మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి తీర్థాలు తీసుకునేటువంటి వారు ఇక్కడికి రావచ్చు. మీకున్న సమస్యలు తీరేంత వరకు ప్రతి పౌర్ణమి, అమావాస్యకి గోత్రము, పేరు ముందుగా
మీరు తెలియచేయాలి వాట్సాప్ ద్వారా. అదే మాదిరిగా మీ యొక్క గోత్రము, పేరు, వివరాలు, మీకున్నటువంటి ఒక సమస్యలు ఇవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని మీరు పౌర్ణమి, అదే మాదిరిగా అమావాస్య రోజు ఇక్కడికి వచ్చే రోజున అమ్మవారి సన్నిధిలో మీరు ప్రత్యేకంగా నేను మాట్లాడగలిగే అవకాశం ఉంటే మాట్లాడతాను. ఆ సమయంలో మాట్లాడే అవకాశం లేకపోతే మీరు తెచ్చిచ్చినటువంటి ఒక లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను పరిశీలన చేసి మీ పేరుతో ఉచితంగా ఎన్ని సంవత్సరాలు పూజ చేస్తే మీ ప్రాబ్లం తీరుతుందో అన్ని సంవత్సరాలు నేను పూజ చేయడానికి కావలసినటువంటి ఒక ఏర్పాట్లు చేసి మీకు తప్పకుండా సమస్య పరిష్కారం అవటానికి దైవ సంబంధమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైన కార్యక్రమం నేను కొనసాగించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. అదే మాదిరిగా ఇప్పుడు మనం వారాహి నవరాత్రులను పురస్కరించుకొని సహస్ర చండీ యాగం సంకల్పం చేశాం. ఈ కార్యక్రమంలో అమ్మవారికి పట్టు చీరలు, అదే మాదిరిగా అలంకారం కోసం, అదే మాదిరిగా హోమ ద్రవ్యాలు, అన్నదానానికి సంబంధించినటువంటి ఒక బియ్యము, పప్పు, ఉప్పు, కూరగాయలు, ఆయిల్ టిన్స్, యాగానికి కావలసినటువంటి ఒక ద్రవ్యాలు ఇవన్నీ కూడా అందించవచ్చు. ఎవరైనప్పటికీ కూడా ఈ యాగంలో ఎవరికి తోచింది వాళ్ళు సహాయ సహకారములు అందించి యాగాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ యాగం మొత్తం 108 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి ఒక సమస్యలు ఎవరికైనా నేను సపరేట్గా చేసుకోవాలి స్వామి, సామూహికంగా కాదు అనుకున్నప్పుడు మరలా ప్రతి ఒక్కళ్ళు ఏ రోజుకి ఆ రోజు వీడియోలో చెప్తూనే ఉన్నాను. అయినప్పటికీ కూడా అందరూ అడుగుతున్నారనే ఉద్దేశంతో ఇది మీకు తెలియచేస్తున్నాను. రాజశ్యామల అమ్మవారి సహితముగా సహస్రచండీ యాగం చేస్తే మీ వ్యాపారంలో ఇమీడియట్లీ తక్షణమే మీకున్నటువంటి ఒక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా మీరు ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ యాగంలో పాల్గొనటం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కారం అవ్వటమే కాదు, ఆదాయ వనరులు మీరు చేసే ప్రయత్నాలకి ఇప్పటివరకు ఎన్ని ప్రయత్నాలు అయితే చేశారో ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ ఉన్నట్లుంటే, మీకు తీవ్రమైన సమస్యలు ఉన్నట్లయితే ఈ యాగంలో సహస్రచండీ యాగంలో రాజశ్యామల సహిత దశమహావిద్యా యాగంలో చేయండి. అన్ని రకాలుగా రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, సంతానపరంగా ఎవరెవరికి ఏ సమస్యలున్నా కూడా ఇందులో తప్పకుండా పరిష్కారం అవుతాయి. మరిన్ని వివరములకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లను సంప్రదించండి. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర. తప్పకుండా ఇరువురి యొక్క సంకల్పంలో సహస్ర చండీ యాగం ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించి మనం చేసే ఈ కార్యక్రమాల్లో అమ్మ దగ్గర పెట్టిన ప్రతి సంకల్పం కూడా మంత్రిని దండిని ఈ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. ఇక్కడ సన్నిధానంలోకి రండి, శాస్త్రముల గురించి పూర్తిగా తెలుసుకోండి. ఏ విధంగా చేస్తే మనకు దేవత అనుగ్రహం మనకు లభిస్తుంది అనేటువంటిది అవన్నీ కూడా నేను మీకు తెలియచేస్తాను. తప్పకుండా వాటన్నిటిని కూడా ఆచరించి సరైనటువంటి ఒక సత్ఫలితాలు పొందాలనేటువంటిదే నా యొక్క ఉద్దేశం. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. శ్రీమాత్రే నమః. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.